18న రాష్ట్ర కేబినెట్ సమావేశం. రుణమాఫీ, ఖరీఫ్ ప్లాన్పై సీఎం డిస్కషన్. కీసర తనిఖీ కేసులో 2 కానిస్టేబుల్స్ సస్పెండ్. దర్యాప్తు కొనసాగుతోందన్న సిపి తరుణ్ జోషి. రాష్ట్రంలోని జైళ్లలో పెరుగుతున్న ఖైదీలు, బ్యారెక్లు కేటాయించడంలో ఇబ్బందులు. అకామిడేషన్ నుంచి 17 నుంచి సింగిల్ థియేటర్లు బంద్. సినిమాలు లేకనే అంటున్న నిర్వాహకులు. రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. ముందుగానే రాష్ట్రంలోకి రానున్న రుతుపవనాలు. వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏఐసీసీకి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. పదేండ్లు పూర్తవుతుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు సీఎం. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్లో ఈ ఏడాది 60 లక్షలకు పైగా ఎకరాలలో పత్తి సాగవుతుందని, అందుకు తగ్గట్టు BG2 విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోయాయని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరుగుతుందని తెలిపారు. ఈ నెల చివరి నాటికి 120 లక్షల ప్యాకెట్లు మార్కెట్లో అందుబాటులో ఉంచాలన్నారు తుమ్మల. కేంద్రం ప్రతి విత్తన ప్యాకెట్ గరిష్ట ధరను 864 రూపాయలుగా నిర్ణయించిందన్నారు. ఎవరైనా ఎక్కువ రేటుకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలకు అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు తుమ్మల.
కాంగ్రెస్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు 400కు పైచిలుకు హామీలిచ్చి ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని రేవంత్ వ్యక్తిగతంగా విమర్శించారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఈ నెల 13న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన తీరు, మాకు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బీజేపీకి మంచి ఫలితాలు చేకూరనున్నది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈ ఫలితాలు ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మొదటి నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ గత వారం రోజులుగా ప్రజల్లో అనూహ్యమైనటువంటి మార్పు జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి తప్పుడు ప్రచారము, మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు. తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తూ ఉన్నాను. మేము బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, మేము కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, మేమే తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి అహంకారంతో ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీటు మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూటు కేసులు తీసుకొని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది. దాని కారణంగా కూడా ప్రజల్లో ఈరోజు మోడీ గారు రావాలనేటువంటి ఏకైక ఆలోచన, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక గ్రామాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూర్చొని ఈసారి మన గ్రామం నుంచి మెజార్టీ ఓట్లు మోడీ గారికి వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గ్రామాల్లో జరిగింది. అది కూడా 1-2 రోజుల ముందే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దాని పర్యవసానమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా రావడం ఏదైతున్నదో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా, బలంగా లేనటువంటి గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం మోడీ గారికి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ ఎత్తేస్తారని ఇద్దరూ పల్లెవి ఎత్తుకున్నారు. ముందు కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి పల్లవి మేమే వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా అదే పల్లవి ఎత్తుకున్నది. కానీ ప్రజలు ఆ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు. అటువంటి విధంగా ఈరోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి. నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు తామే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు మెగా డిఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ఆ తప్పు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం కావద్దన్నారు. విద్యావంతులు ఆలోచించి ఓటేయాలని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులను విస్మరించి రాజకీయాలు మాత్రమే తమ ప్రాధాన్యత క్రమంలో టాప్ ప్రయారిటీగా తీసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కూడా కురిసిన అకాల వర్షాల వల్ల విపరీతమైన నష్టం జరిగి ఈరోజు కష్టాల కడగళ్లలో రైతులున్న మాటను ప్రభుత్వం గత 4 రోజులుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ పట్టించుకోలేదు. దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి
అని ఎంచుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లోని 4,70,000 పైచిలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ, వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది, దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు, ఈ ప్రభుత్వం మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. 5 నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యా వ్యాప్తికి, ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. అదే మాదిరిగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో, టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన. కెనడా దేశంలోని టొరంటో మిసిపాగలో 10 ఏళ్ల తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది జూన్తో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, ఈటెల రాజేందర్, ప్రొఫెసర్ కోదండరాం, అందశ్రీ, ఇతర ప్రముఖులు టీడీఎఫ్ చొరవకు అభినందన సందేశాలు పంపించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వైపు పయనించేలా ఎన్ఆర్ఐలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు టీడీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు సురేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 10ఏళ్ల ఉత్సవాల సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ కెనడా జరిపే తెలంగాణ నైట్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలందరి తరఫున, మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి వరకు తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ భావజాల వ్యాప్తి ధ్యేయంగా పనిచేస్తున్న టీడీఎఫ్ కెనడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ నైట్ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరపాలని ఆశిస్తూ ఉన్నాం. భవిష్యత్తు తరాలకి తెలంగాణ గొప్పతనాన్ని తెలిపే ఈ కార్యక్రమంలో తెలంగాణ వాసులు అందరూ పెద్ద ఎత్తున హాజరు కావటం సంతోషం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న టీడీఎఫ్ కెనడా కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మల్టీ స్పెషాలిటీ అంకాలజీ చైన్ హాస్పిటల్స్ కలిగిన రెనోవా హాస్పిటల్స్ గ్రూప్స్ మలక్పేట బీబీ క్యాన్సర్ హాస్పిటల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో మరో హాస్పిటల్ ఏర్పాటు చేసి అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు రెనోవా గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పి శ్రీధర్. సౌత్ ఇండియాలో ఏర్పాటైన మొదటి ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రి అయిన మలక్పేట బీబీ హాస్పిటల్ సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు
హాస్పిటల్ యజమాని డాక్టర్ సయ్యద్ నిస్సార్. అత్యంత అనుభవం, నైపుణ్యం కలిగిన ప్రఖ్యాత సర్జికల్ అంకాలజీ వైద్యుల బృందంతో మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు రెనోవా చైర్మన్ డాక్టర్ పి. శ్రీధర్. హాస్పిటల్ గ్రూప్ ఆంకాలజీ వింగ్ అక్టోబర్ 21లో స్టార్ట్ అయింది. మా మొదటి సెంటర్ కార్ఖానాలో డాక్టర్ సిఎస్ రావు గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము. దాని తర్వాత రెండో సెంటర్ జైపూర్లో స్టార్ట్ చేశాము. మూడోది రీసెంట్గా బంజారాహిల్స్లో స్టార్ట్ చేశాము. ఇది 4వ సెంటర్ హైదరాబాద్లో. 2-3 నెలల్లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్స్లో మా 5వ సెంటర్ స్టార్ట్ అవుతుంది. అలాగే మాకు జైపూర్లో ఒక సెంటర్ ఉంది. అల్వర్, బికనీర్, బిల్వారా, రోహ్తక్, గురుగావ్లలో కొత్త సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము. రీజన్ ఏంటంటే నేను బస్తార్ క్యాన్సర్ హాస్పిటల్లో నా కెరీర్ స్టార్ట్ చేశాను 2002లో. 8 ఏళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ 20 ఇయర్స్లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ ట్రీట్మెంట్. ఇది అంటే పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే 9 నెలల నుంచి 10 నెలలు హాస్పిటల్ రావాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆయనకి 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఎర్లీ డయాగ్నోసిస్ మన దగ్గర అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది. సో మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. సో ఒక పేషెంట్ తన జీవితాంతము హాస్పిటల్కి రావడం పోవడం అనేది క్యాన్సర్లో చాలా కామన్ గా చూస్తాం మనం. దీని వలన మేము ఏమనుకున్నాం అంటే హెల్త్ కేర్లో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఎస్పెషల్లీ ఆంకాలజీలో పనిచేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ని మనము కామన్ పబ్లిక్ డోర్ స్టెప్ కి తీసుకెళ్ళాలి. అందుకే అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు పెద్ద సిటీస్ లోనే కాకుండా చిన్న చిన్న మెట్రో సిటీస్ లో కూడా, టైర్ 2 సిటీస్ లో, టైర్ 3 సిటీస్ లో కూడా క్యాన్సర్ కేర్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇండియా మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఎన్నికల ముందు జరిగిన మిస్టరీలో ట్విస్టులు బయటపడుతున్నాయి. తనిఖీల్లో దొరికిన డబ్బులను కాజేయాలని ప్రయత్నించిన 2 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామన్నారు తరుణ్ జోషి. ఎన్నికల ముందు రోజు కీసరలో వాహన తనిఖీల్లో బయటపడిన 25 లక్షల్లో 6 లక్షల రూపాయలు కాజేసిన కానిస్టేబుల్స్ కృష్ణ, శ్రీకాంత్లను సస్పెండ్ చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఆ డబ్బులను సీజ్ చేసి ఈసీకి పంపించామన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన రంజిత్ అనే వ్యక్తి మృతి చెందడంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి తరుణ్ జోషి. ఎన్నికల సమయంలో మేడ్చల్ జిల్లా తనిఖీల్లో దొరికిన డబ్బు ఒకరి ప్రాణం తీసింది. 2 పోలీసుల సస్పెన్షన్ కు కారణమైంది. ఈ నెల 11న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా బైక్ పై వెళ్తున్న సాయి కుమార్, కార్తిక్ ల దగ్గర బ్యాగ్ లో 25 లక్షల నగదు దొరికింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ శ్రీకాంత్ క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అయితే 18,50,000 తనిఖీల్లో దొరికినట్లు ఇన్స్పెక్టర్ వెంకటయ్యకు వివరించారు. అయితే బ్యాగ్ లో 25 లక్షల నగదు ఉందని, 6.5 లక్షలు కానిస్టేబుళ్లు దాచిపెట్టారని ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు నిందితులు సాయి కుమార్, కార్తిక్. ఈ ఘటనపై విచారణ జరిపించిన రాచకొండ సిపి తరుణ్ జోషి 6.5 లక్షలను రికవరీ చేయించి శ్రీకాంత్ యాదవ్, కృష్ణలను అదే రోజు సస్పెండ్ చేశారు. తమ కొలీగ్ రంజితే పోలీసులకు సమాచారం ఇచ్చారని దొరికిన సాయి కుమార్, కార్తిక్ తమ యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో యజమాని రంజిత్ ను నిలదీశాడు. మనస్తాపం చెందిన రంజిత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సూసైడ్ పై చెర్లపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఆ డబ్బు ఎవరిదనే దానిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో రోజురోజుకు ఖైదీలు పెరిగిపోతున్నారు. వివిధ కేసుల్లో శిక్ష పడ్డవారితో పాటు అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య కూడా పెరిగిపోతోంది. గత సంవత్సరం నుంచి డ్రగ్స్, గంజాయితో పట్టుబడుతూ జైల్లోకి వస్తున్నారు. వరంగల్ జైల్ని కూల్చేయడంతో ఆ ఖైదీలను సిటీలోని చంచల్గూడ, చెర్లపల్లి జైల్లోకి తరలించడంతో కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వివిధ నేరాల్లో ప్రతి ఏటా దాదాపు 1000 మందికి పైగా జైలుకు వెళ్తున్నారు. కోర్టు విచారణలో దోషులుగా నిరూపించబడి శిక్షలు అనుభవిస్తున్నారు. పీడీ యాక్ట్పై అరెస్ట్ అయిన వారు కూడా జైల్లో ఉంటున్నారు. దీనికి తోడు బెయిల్ లభించినా జామీను ఇచ్చేవారు లేక విచారణ ఖైదీలు కూడా జైలుకే పరిమితమవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్రంలో ఓ బోస్టల్ స్కూల్తో పాటు 37 జైళ్లు ఉన్నాయి. వీటిలో చంచల్గూడ, చెర్లపల్లి సెంట్రల్ జైళ్లు కాగా చంచల్గూడలో, నర్సంపేటలో మహిళా జైళ్లు ఉన్నాయి.
రాష్ట్రంలో బోస్టల్ స్కూల్తో పాటు 37 జైళ్లు ఉన్నాయి. 694 మంది ఉమెన్ కెపాసిటీతో 2 మహిళా జైళ్లు, 7,294 మంది మెన్ కెపాసిటీతో 35 జైళ్లు ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం జైళ్లలో 7,997 మంది ఖైదీల సామర్థ్యం ఉంది. వీటిలో వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీలు, కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, శిక్షలు అనుభవించేవారు, పీడీ యాక్ట్పై వచ్చిన వారిని పోలీసులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో కెపాసిటీకి మించి ఖైదీలు ఉంటున్నారు. ఈ జైలు కెపాసిటీ 1250 కాగా ప్రస్తుతం 1500కు పైగా ఖైదీలు ఉన్నారు. చెంచల్గూడ జైలుకి గత సంవత్సర కాలంగా నార్కోటిక్స్ యాక్ట్, పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఖైదీల సంఖ్య పెరుగుతోంది. గంజాయి, డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డవారు రోజుకి 10 మందికి పైగా వస్తున్నారని చెబుతున్నారు జైలు అధికారులు. మరోవైపు చెంచల్గూడ మహిళా జైల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లో ఉన్న మరో సెంట్రల్ జైలు చెర్లపల్లిలో కూడా పరిమితికి మించి ఖైదీలున్నారు. చెర్లపల్లి జైలు కెపాసిటీ 1980 మంది కాగా వరంగల్ జైలు నుంచి 250 మంది ఖైదీలను చెర్లపల్లి జైలుకి తరలించారు. దీంతో ఖైదీల సంఖ్య పెరిగిపోయింది. వివిధ కేసుల్లో అండర్ ట్రయల్లో ఉన్న వారిని చెర్లపల్లికి పంపుతున్నారు. రిలీజ్ అయ్యే వారితో జైళ్లు కొంతమేరకు ఖాళీ అవుతున్నా ఆ బ్యారక్ సెల్లోకి కొత్త ఖైదీలను భర్తీ చేస్తున్నారు అధికారులు. కానీ సెంట్రల్ జైళ్లైన చెంచల్గూడ, చెర్లపల్లిలో ఖైదీలు కెపాసిటీకి మించి ఉన్నారు. హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఇరానీ చాయ్ సిటీ జనానికి దూరమవుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇరానీ కేఫ్లలోనే దొరుకుతోంది. ఇప్పుడొస్తున్న కొత్త రకం టీల ఫ్రాంచైజీలతో ఇరానీ చాయ్కి తీవ్ర పోటీ నెలకొంది. అయినా కానీ ఇరానీ చాయ్ తాగడానికి సిటీ జనం ఎగబడుతున్నారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్ కేఫ్లు పెరగడం లేదంటున్నారు అభిమానులు. హైదరాబాద్ చాయ్ అలియాస్ ఇరానీ చాయ్. హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమసో ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. ఇలాంటి ఇరానీ చాయ్కి మార్కెట్లో డిమాండ్తో పాటు పోటీ కూడా అలానే ఉంది. ప్రజెంట్ ఇరానీ చాయ్ మార్కెట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మనం ప్రస్తుతం గౌలీగూడలోని ఒక ఇరానీ కేఫ్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇరానీ చాయ్ ఎలా మేకింగ్ చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బిజినెస్ ఎలా ఉంది? बिजनेस अच्छा है। మార్కెట్లో చాలా షాప్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది వాటికి మీకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది? हम क्वालिटी यूज़ करते हैं, क्वालिटी रहता है हमारे चाय का। 5 to 8 आवर्स दूध पकाते हैं, उसको 1 आवर डिकाशन पकाते हैं। वो पकाने पे दूध पकाने पर उतनी चाय गुड अच्छी होती है। కస్టమర్ రివ్యూ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిపీట్ వస్తున్నారా? कस्टमर रिव्यू बहुत अच्छा है। कस्टमर दूर दूर से आते हैं, हाईटेक सिटी से स्टूडेंट्स आते हैं, गच्चीबौली से आते हैं, जो आईटी वर्क करते हैं वो लोग उधर से आते हैं। वो लोग आके रिक्वेस्ट करते हैं हमारे को, सर आप लोग का ब्रांच उधर डालो बोल के हम लोग को। अभी वी आर ट्राइंग आवर बेस्ट, रिव्यू आवर ब्रांचेस इन नेक्स्ट लेवल। वी आर ट्राइंग आवर बेस्ट फॉर గివింగ్ బెస్ట్ టు ద కస్టమర్ సర్వీస్. బట్ మార్కెట్లోకి లైక్ టీ పాయింట్, టీ టైమ్స్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా, వాటికి మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటి ఇరానీ చాయ్కి, రెగ్యులర్ టీకి, నార్మల్ టీకి? నార్మల్ టీ, ఇరానీ చాయ్ ఇస్ అ బిగ్ డిఫరెంట్. వీ విల్ యూజ్ అవర్ బ్రాండ్ ఆఫ్ టీ డస్ట్, దే విల్ యూజ్ ద నార్మల్ టీ డస్ట్ జస్ట్ లైక్ లాస్ అలంసా అండ్ అదర్. వీ విల్ యూజ్ అవర్ టీ డస్ట్. దట్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ అవర్ అండ్ అదర్ టీ పాయింట్స్. ఎట్లుంది టీ ఇక్కడ? టీ చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తాను, కొంచెం హెడేక్ లేస్తుందని తాగుతాను. చాలా టీ స్టాల్స్ ఉన్నాయి కొత్తగా, అవి ఉన్నాయి ఉన్నాయి కానీ బయటకన్నా ఇక్కడ కొంచెం తాగితే చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. ఇరానీ చాయ్ కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది అట్లా అని. మీరు చెప్పండి అన్న, ఎలా ఉంది ఇక్కడ ఇరానీ చాయ్? చాయ్ బాగుంది, చాలా బాగుందన్న. ఏం నచ్చుతుంది ఎక్కువ అంటే టీ? జాబ్కి వెళ్ళినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఇక్కడ చాయ్ తాగితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. చాయ్ కొద్దిగా మైండ్ కూడా ఫ్రెష్ అయిపోద్ది. ఇప్పుడు సిటీలో ఇరానీ చాయ్ చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది కదా, కొత్తగా చాలా పెడుతారు, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ తాగితే చాయ్ తాగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఏరియాలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడనే చాయ్ తాగాలనిపిస్తుంది. ఏదైనా వర్క్ ఉన్నా కానీ బండి పక్కన పెట్టి కూడా ఇక్కడ వచ్చి చాయ్ తాగుతాను. నేను అత్తాపూర్లో ఉంటాను, రాజేంద్ర. హైదరాబాద్లో కొంచెం పనిండి వచ్చాను ఇక్కడ. తైబాయ్ కేఫ్ అనే దాంట్లో చాయ్ తాగడానికి వచ్చాను. ఇక్కడ చాయ్ చాలా బాగుంది. ఇక్కడనే కాకుండా మాస్టర్ ట్యాంక్లో కూడా ఇదొక బ్రాంచ్ ఉంది కాబట్టి అక్కడ కూడా చాయ్ చాలా బాగుంటుంది. ఇరానీ చాయ్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, తర్వాత ఇలా అనేక రకాలైనటువంటి బిస్కెట్లు కూడా అనేది కేకులే కానీ అన్నీ కూడా చాలా మంచిగా హైదరాబాద్లో దొరికేది అందరికీ తెలుసు కాబట్టి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మటుకు ఇరానీ చాయ్ తాగి చాలా సంతోషపడతారు. హైదరాబాద్ యొక్క చాయ్కి చాలా ఫేమస్ అయినటువంటిది.
కాబట్టి మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు, నేను దాదాపు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఇరానీ చాయ్కి సంబంధం ఉన్నటువంటి చాలామంది ఫ్రెండ్స్ అందరం కూడా ఒక టీమ్గా కూర్చొని ఇరానీ చాయ్ తాగి ఎంతో సంతోషపడతాం. బిస్కెట్ తిని కూడా చాయ్ తాగితే ఎంతో ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన హోటల్. కాబట్టి ప్రజెంట్ ఇరానీ చాయ్ అనేది చాలా తక్కువ ప్లేస్లోనే దొరుకుతుంది కదా సార్, బయట అన్ని ప్లేస్లో దొరకట్లేదు. ఎందుకంటారు? అంటే ఇంత మంచి డిమాండ్, ఇంత మంచి టేస్ట్ ఉన్న టీ ఎందుకు మిగతా బ్రాండ్లతో పోటీ పడలేకపోతుంది అంటారు? ఇప్పుడు హోటలే కాకుండా అనేక వ్యాపారాలలో కాంపిటీషన్ జరిగింది. ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో దాన్ని బట్టి అనేక బ్రాంచ్లే కానీ అనేక సంస్థల ద్వారా అనేక రకాలైనటువంటి వేరే వేరే ఛాయ్ దుకాణాలే కానీ, ఇప్పుడు నీలంపరే కానీ అనుకుంటా మదీనా దగ్గర వేరే కానీ, ఇట్లా ఇరానే కాకుండా ఇంకా ప్రైవేట్ కూడా కొంతమంది భవనాల ద్వారా కూడా ఛాయలు తాపిస్తారు. కాబట్టి కొంచెము తగ్గింది వాస్తవమే తగ్గింది. ఇరానీ ఛాయ్ తగ్గినప్పటికీ కూడా దాని విలువ దానికే ఉంటుంది. ఎవరైతే ఇరానీ ఛాయ్ కూడా తెలుస్తారో తప్పకుండా పోయి ఆ హోటల్నే ఛాయ్ తాగుతారు. ఇరానీ ఛాయ్ చాలా బాగుంటుంది. ఇరానీ కానీ ఉస్మానియా బిస్కెటే కానీ సాల్ట్ బిస్కెటే కానీ ఆ హోటల్లో చాలా బాగా దొరుకుతుంది. మేము ఆనందంగా తాగుతాము, ఎంతో ఎంజాయ్ చేస్తాం ఈ హోటళ్ళలో. ఎలా ఉంది ఇక్కడ టీ ఇరానీ చాయ్? చాయ్ అంటే హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్, మళ్ళీ ఇరానీ చాయ్. ఆఫ్టర్ 50 years ఐఎమ్ గెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీ హియర్. ఇరానీ చాయ్ వాలా సికింద్రాబాద్ గార్డెన్ దగ్గర హోటల్, ఇంకా చార్మినార్ దగ్గర హోటల్. ఆ హోటల్ టేస్ట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అవర్ టేస్ట్. అవర్ టేస్ట్ ఈస్ బెటర్ దెన్ దోస్ హోటల్స్ టేస్ట్. ఎందుకంటే హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్ ఇరానీ చాయ్. సో మీరు ఇరానీ చాయ్ని ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు? ఐఎమ్ డ్రింకింగ్ టీ సిన్స్ మై స్కూల్ డేస్. ఐఎమ్ ఎన్ నిజాం కాలేజ్ ఆలియన్ గాయ్. సో ఫర్ ద లాస్ట్ 50 years ఐఎమ్ డ్రింకింగ్ ఇట్. బట్ ప్రజెంట్ మార్కెట్లో ఇరానీ చాయ్ చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది. చాలా కొత్త ఫ్రాంచైజీలు వస్తున్నాయి, కొత్త స్టాల్స్ వస్తున్నాయి పెద్ద పెద్దవి. అక్కడ ఎప్పుడైనా తాగారా? ఆ టేస్ట్ దీనికి ఎలా ఉంది? సంబడి దే పుట్ ద నేమ్ ఇరానీ చాయ్, బట్ దట్ ఈస్ నాట్ ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ అంటే షక్కర్, పత్తి, వాటర్ and baked correctly, cooked correctly. You mean to say that they bake it in Iran? They bake it. So they have brought that tradition to Hyderabad, andi. So I think people should taste this. This chai is better. ఇరానీ చాయ్ తాగినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంటుంది? One word lo santosham, ati santosham. I will be looking like a paid actor, but really I was drinking tea. I paid money for this also, but it is tasting very good. So I am feeling chal bhai Hyderabad ki baat mein నికల్తే హై, జానా హై అభి మేరే కో. సార్ మీరు బయట ఎక్కడైనా టీ తాగినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఇలా ఉంటే బాగుంటుంది అలాంటివి ఏమైనా చెప్తుంటారా మీరు? మేము పంజాబ్ నుంచి మద్రాస్ టీ తాగినాం. ఒక ఛాయ్ దొరికింది మద్రాస్లో కూడా. దట్ వాజ్ ఆల్సో లైక్ ఇరానీ ఛాయ్ నియర్ సెంట్రల్ స్టేషన్ అవుట్ సైడ్ రైట్ సైడ్ సమ్వేర్. సో ఐ థింక్ నో బడీ కెన్ బీట్ హైదరాబాదీ ఛాయ్ అండి. దే ఆర్ గోయింగ్ ఫార్ సంథింగ్ లైక్ సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాయ్స్ ఆర్ దేర్, బట్ దిస్ ఇస్ ఇరానీ ఛాయ్. Every Indian should taste this Irani chai because it is a tradition for the last hundreds of years. సో ఇది మనం చూడొచ్చు, సిటీలో ఎన్ని బ్రాండ్లు వచ్చినా, ఎన్ని టీ స్టాల్స్ వచ్చినా, కొత్తవి ఎంత పెద్ద బ్రాండ్లు వచ్చినా సరే ఇరానీ ఛాయ్కి ఉన్న టేస్టే వేరంటున్నారు. ఇలాంటి ఛాయ్ని ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలని చూపిస్తున్నారు. కెమెరామెన్ అశోక్ రెడ్డితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో సినిమాలు రిలీజ్ కాకపోవడంతో థియేటర్స్ బంద్ చేస్తున్నారు ఓనర్స్. పెద్ద సినిమాలు వచ్చే వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయి. థియేటర్స్ బంద్ చేసేంతగా ఏం జరిగింది? ఒక థియేటర్ రన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సినిమాలు తగ్గితే 24 క్రాఫ్ట్స్ మీద ఆధారపడ్డ కార్మికులు ఎంత వేరకు నష్టపోతారు? మరోవైపు స్టార్ హీరోల సినిమాలు ఈ సమ్మర్లో లేకపోవడంతో మూసివేస్తున్నామంటున్నారు థియేటర్స్ యజమానులు. తెలుగు వాళ్ళకి వినోదం అంటే సినిమానే గుర్తుకొస్తుంది. బోర్ కొట్టినా వీకెండ్ లో ఏం చేద్దాం అని ఆలోచిస్తే వెంటనే ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి అని వెతుకుతారు సినీ అభిమానులు. అందుకే ఏడాదికి వందలాది సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. శుక్రవారం వచ్చిందంటే చాలు 5 నుంచి 7 సినిమాలు రిలీజ్ అవుతాయి. కొన్ని సినిమాలు బాగా ఆడితే వచ్చే లాభం, ఆడకపోతే వచ్చే నష్టం బేరీజు వేసుకుంటే సగటున థియేటర్స్ లాభాలలోనే కొనసాగుతున్నాయి. పండుగలు, సమ్మర్ సీజన్లలో థియేటర్స్ కు కాసులు రాలుతున్నాయి. కానీ పండుగల సంగతి పక్కన పెడితే ఈ ఎండాకాలంలో మాత్రం థియేటర్స్ కు గడ్డు కాలమే వచ్చింది.
ఏడాది సమ్మర్లో పెద్దగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు, మిగతావన్నీ చిన్న చిన్న సినిమాలే. పైగా ఈ 2 నెలల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా చాలా తక్కువ. థియేటర్స్ పై ఎలక్షన్ ఎఫెక్ట్ కూడా పడ్డది. అయినా కూడా థియేటర్స్ క్లోజ్ చేయలేదు యజమానులు. కానీ రాబోయే నెల రోజుల్లో పెద్దగా సినిమాలు లేకపోవడంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ చేస్తున్నామంటున్నారు యజమానులు. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి 10 రోజుల పాటు అని చెబుతున్నా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఓనర్స్. సినిమాలు లేకపోవడం అండి, సినిమాలు లేక షోలు బంద్ అవుతున్నాయి. అన్ని చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి. అంటే ఆ సినిమాలు వేస్తున్నాం, కొన్ని ఏదో చిన్న సినిమాలను ఎంటర్టైన్ చేయాలి, వీటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మనం సినిమాలు వేస్తున్నాం. కానీ జనాలు రావట్లం లేదు. మార్నింగ్ షో వేస్తున్నాం, మార్నింగ్ షోకి ఏదో 2, 3, 4 వస్తారు, మ్యాట్నికి ఒకరు వస్తారు, మళ్ళీ సాయంత్రం ఫస్ట్ షో నుంచి ఎవరు ఉండరు. సో ఇట్లాగో మేము గత 15 రోజులు కానీ 3 వారాల నుంచి క్లోజ్ అయ్యి ఉన్నాయి సినిమాలు, థియేటర్లు నడవక. సో ఇప్పుడు కూడా ముందు సినిమాలు లేవు కాబట్టి మేము క్లోజ్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఇదే స్ట్రైకో కాదు, అదే సినిమాలు లేక. అండ్ చూస్తే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎన్నో సంవత్సరాలు, నాకు తెలిసి 30-40 సంవత్సరాల తర్వాత చూస్తున్నామండి సమ్మర్లో ఇంత వీక్ పీరియడ్. సమ్మర్లో జనరల్గా పెద్ద సినిమాలు వస్తాయి, పెద్ద హీరోల సినిమాలు వస్తాయి, జనాలు థియేటర్లోకి వస్తారు, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి వస్తారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం, రీజన్స్ తెలీదు, ఎలక్షన్స్ ప్రతిసారి వస్తాయి, ఐపీఎల్ మ్యాచెస్ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఈ విధంగా మాత్రం ఎప్పుడు లేదు. సో ఏంటంటే సినిమాలు థియేటర్లు ఓపెన్ చేసి నష్టాలు చాలా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు 2 వచ్చినా 4 వచ్చినా 1 వచ్చినా సినిమాలో ఏసీ వేయాలి, ఆ ఎలక్ట్రిసిటీ ఖర్చు అంతే వస్తుంది. 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 500 మంది వచ్చినా అంతే వస్తుంది. ఇన్నేళ్ల సినిమా చరిత్రలో కరోనా కాలంలో మాత్రమే థియేటర్స్ బంద్ చేశారు. ఇప్పుడు ఎలాంటి పాండమిక్ లేకపోయినా థియేటర్స్ బంద్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. థియేటర్స్ నడిచేవి ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాల మీదే. సినిమా హిట్ కాకపోయినా 4-5 రోజుల పాటు థియేటర్స్ హౌస్ఫుల్ గా నడుస్తాయి. దీంతో థియేటర్స్ ఓనర్స్ కు లాభం వస్తుంది. ఇక మీడియం, చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా ప్రాఫిట్స్ పొందుతారు ఓనర్స్. చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ తగ్గినా సినిమా హిట్ అయితే మౌత్ టాక్ తో థియేటర్స్ కు క్యూ కడతారు జనం. ఇలా బ్యాలెన్సింగ్ గా థియేటర్స్ రన్ అవుతుంటాయి. గత 30 ఏళ్లలో ఇలాంటి సమ్మర్ను చూడలేదంటున్నారు మేకర్స్. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కు రోజుకు 20 నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతుంది. దీంతో నష్టాలను భరించలేక బంద్ చేస్తున్నారు ఓనర్స్. సింగిల్ స్క్రీన్స్ బంద్ అనే మాట వచ్చింది మార్కెట్ లో, కాకపోతే అది స్వచ్ఛందంగా కొన్ని థియేటర్లకి సినిమా కంటెంట్ అందక. ఎందుకంటే సినిమా కంటెంట్ ఎందుకు అందలేదు అని అంటే ఎలక్షన్స్ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అవుతూ పోయినాయి. ఇప్పుడు మనకు తెలిసిన కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, లేకపోతే లవ్ మీ అనే సినిమా, కొత్త ఆశీష్ రెడ్డి గారు కొత్త హీరో, ఆయన గారి సినిమా కానివ్వండి, ఇవి పోస్ట్పోన్ అయినాయి. మార్చ్ ఏప్రిల్ నుంచి పోస్ట్పోన్ అయినాయి. పోస్ట్పోన్ అయినందుకు వచ్చిన గ్యాప్లో సినిమా థియేటర్లు అన్నిటికీ ఫీడింగ్ లేదు. ఇప్పుడు మేము మా దగ్గర ప్రతినిధి 2 వేసాము, పక్క థియేటర్లో కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వేసాము, తెలుగు వర్షన్, హిందీ, ఇంగ్లీష్ వర్షన్. అవి ఆనట్లేదు, పబ్లిక్కి ఆనక కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. అయితే మెయిన్ సెంటర్ కాబట్టి ఏదో నెగ్గుకొస్తున్నాము. చాలా బీసీ సెంటర్లలో ఆడియన్స్ లేక థియేటర్లు ఆపుదాము 10 రోజులు అనే మాట వచ్చింది. బేసికలీ అది కారణం అండి. ఇప్పుడు 10 days 15 daysలో వచ్చే మూవీలే కాకుండా కమింగ్ 4-5 monthsలో దేవరా కానివ్వండి, పుష్ప కానివ్వండి, ఓజీ కానివ్వండి, గేమ్ చేంజర్ కానివ్వండి, ఇట్లా ఒక 8-12 సినిమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇది ఒక చిన్న గ్యాప్ అండి, అంతే. దట్ ఈస్ అవర్ ఒపీనియన్. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటున్నాయి సినీ వర్గాలు. ఇదివరకు స్టార్ హీరోలు ఏడాదికి కనీసం 2-3 సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలన్నీ 2-3 ఏళ్లకు ఒకసారి వస్తున్నాయి. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలని స్టార్ హీరోలంతా ఆచితూచి అడిగేస్తున్నారు. దీంతో స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో సినిమా పరిశ్రమను నమ్ముకున్న వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, రవితేజ, నాగ చైతన్య వంటి హీరోలు ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే యంగ్ స్టార్ హీరోలు మాత్రం నత్తనడకన సినిమాలు చేస్తున్నారు. హీరో రవితేజ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్లలో వేగంగా సినిమా తీసే డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకే సినిమాపై 2-3 ఏళ్లు టైం కేటాయించడం వేస్ట్ అంటాడు పూరి.
ప్రశాంత్ వర్మ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. హనుమాన్ 1 రిలీజ్ అయిన వెంటనే దీని సీక్వెల్ కూడా షురూ చేశాడు. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగి ప్రొడ్యూసర్స్ కు తలనొప్పిగా మారింది. సినిమాకు అయ్యే ఖర్చు కంటే స్టార్ హీరో రెమ్యూనరేషన్ కే బాగా చెల్లించుకోవాల్సి వస్తుంది. వీరికి పోటీగా డైరెక్టర్స్ కూడా భారీ పారితోషికం పుచ్చుకుంటున్నారు. వరుసగా సినిమాలు హిట్ అయితే ఇక స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు దర్శకులు. దీంతో ప్రొడ్యూసర్స్ సినిమా తీయాలంటే ముందుగానే చుక్కలు లెక్క పెడుతున్నారు. ఇలా సినిమాల సంఖ్య తగ్గడంతో 24 క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయిన వారు నష్టపోతున్నారు. హీరోలు వేగంగా సినిమాలు తీస్తే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు బతుకుతాయంటున్నారు సినీ విమర్శకులు. ప్రస్తుతం మూసివేస్తున్న థియేటర్స్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఎఫెక్ట్ ఈ నెలలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలపై పడబోతోంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్ట్రీస్.